ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతోటి మంత్రివర్గ సహచరుల మద్దతుతోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తా ఉంది. ఈ మధ్యనే మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో 3 లక్షల పైచిలుకుతో మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నేను చాలా సందర్భాలు అడిగేవాడిని ముఖ్యమంత్రి గారిని. ఎలక్షన్ సమయంలో మనం ఈ సూపర్ 6 ఇలాంటివన్నీ ఎలా చేయగలం ఏంటని మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటంటే డెవలప్మెంట్తో పాటు మనం వీటిని ఏవైతే ప్రజలకు అవసరం అయితే ఉన్నాయో అవి కూడా ఇవ్వాల్సిందే మనం అని చెప్పేసి ముఖ్యంగా